నిన్ను పడగొట్టాలని నువ్వు నాశనమైతే చూడాలనుకుంటున్నటువంటి వారు నీ జీవితంలో ఎందరో ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు దేవుని బట్టి ధైర్యంగా ఉండు. ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నీ నాశనం చూడాలని ఆశపడుతున్నారో వారు చూస్తుండగానే నీ స్థితిని దేవుడు తప్పకుండా మార్చివేస్తాడు. ఉదాహరణకు ఆనాడు మోషేను చంపాలని దుష్టుడు ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుని ప్రణాళిక మోషే పట్ల నెరవేర్చబడింది. ఆశ్చర్యరీతిగా మోషే రక్షించబడ్డాడు. మోషేను దేవుడు ఇజ్రాయేలీలకే రక్షకుడిగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. లక్షలాది మందికి దీవెనకరంగా దేవుడు చేశాడు. అదే రీతిగా చెప్తున్నాను, దేవుని ఎదుట నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే మోషేను చూసి తన స్థితిని మార్చినటువంటి దేవుడు నీ స్థితిని కూడా మార్చివేస్తాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కొంతకాలం మాత్రమే శ్రమలు, ఆ తర్వాత మంచి రోజులను నువ్వు అనుభవించగలుగుతూ ఉంటావు. దేవుడు నీ పక్షమున గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసాన్ని పోగొట్టుకోకు నేస్తమా.